నీలాకాశంలో మేఘాలను చీల్చుకుంటూ ప్రయాణించే విమానాలను చూసినప్పుడు మనకి కేవలం అద్భుతంగా మాత్రమే అనిపిస్తుంది. కానీ ఆ రెక్కల వెనుక ఆ ఇంజిన్ల హోరులో కోట్లాది రూపాయల ఆర్థిక లెక్కలు, వేల గంటల కఠోర శ్రమ దాగి ఉన్నాయి. ముఖ్యంగా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రయాణికుల విమానంగా పేరుగాంచిన ఎయిర్బస్ A380 గురించి మాట్లాడుకుంటే ఇది కేవలం ఒక రవాణా సాధనం మాత్రమే కాదు, గాలిలో తేలియాడే ఒక అద్భుతమైన వ్యాపార సామ్రాజ్యం. దుబాయ్ నుండి లండన్ నగరానికి సాగే 7 గంటల ప్రయాణాన్ని మనం నిశితంగా గమనిస్తే దీని ఆర్థిక ముఖ చిత్రం కళ్ళు చెదిరేలా ఉంటుంది. ఈ భారీ విమానంలో 3 విభాగాలు ఉంటాయి: ఫస్ట్ క్లాస్, బిజినెస్ క్లాస్ అండ్ ఎకానమీ క్లాస్. ఇందులో కేవలం 14 ఫస్ట్ క్లాస్ సీట్ల ద్వారానే దాదాపు $1,20,000 ఆదాయం వస్తుంది. అంటే మన భారతీయ కరెన్సీలో సుమారు 1 కోటి రూపాయలకు పైమాటే. ఇక 76 బిజినెస్ క్లాస్ సీట్ల ద్వారా మరో $90,000, 416 ఎకానమీ సీట్ల ద్వారా మరొక $1,20,000 వరకు టికెట్ల రూపంలో వసూలవుతూ ఉంటుంది. అంటే ఒక్క ప్రయాణంలో కేవలం ప్రయాణికుల ద్వారానే సుమారు $3,30,000 ఆదాయం ఈ విమానానికి సమకూరుతుంది. ఇది కాకుండా విమానం అడుగు భాగంలో ఉండే సరుకు రవాణా విభాగం ద్వారా మరో $70,000 ఆదాయం అదనం. మొత్తం మీద ఒక్క విమాన ప్రయాణం ద్వారా దాదాపు $4,00,000 రెవెన్యూ వస్తుంది. అయితే ఈ భారీ ఆదాయం వెనుక ఖర్చులు కూడా అదే స్థాయిలో కొండలా పేరుకుపోయి ఉంటాయి. ఒకసారి ఖర్చుల చిట్టా విప్పితే అది సామాన్యులకు ఒక పెద్ద సాహసం లాగే అనిపిస్తుంది. ఈ విమానం గంటకు సగటున 2,600 గ్యాలన్ల ఇంధనాన్ని తాగుతుంది. దుబాయ్ నుండి లండన్ వెళ్ళడానికి సుమారు 18,000 గ్యాలన్ల చమురు అవసరమవుతుంది. ఈ ఇంధనం ధర దాదాపు $60,000 ఉంటుంది. ఇంధనం మాత్రమే కాదు, విమానం ల్యాండ్ అయ్యే విమానాశ్రయానికి చెల్లించే రుసుములు, భద్రత మరియు సామగ్రి నిర్వహణ కోసం మరో $13,000 ఖర్చవుతాయి. ఆకాశంలో ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ నియంత్రణ అధికారులకు చెల్లించే రుసుములు $12,000 ఉంటాయి. కేవలం సాంకేతిక ఖర్చులే కాదు, మానవ వనరుల కోసం చేసే వ్యయం కూడా భారీగానే ఉంటుంది. ఈ విమానంలో ఉండే 22 మంది సహాయకులు మరియు 4 పైలట్ల వేతనాల కోసం $15,000 కేటాయించాల్సి ఉంటుంది. ఇంజన్ల నిర్వహణ మరియు ఇతర సాంకేతిక వ్యవస్థల తనిఖీ కోసం ప్రతి ప్రయాణానికి $5,000 ఖర్చవుతుంది. ఇవన్నీ కాకుండా విమానం బీమా మరియు నిర్వహణ ఖర్చులు కలిపి మరో $50,000 వరకు ఉంటాయి. అంటే ఒక ప్రయాణం పూర్తయ్యేసరికి $1,00,000 ఖర్చు రూపంలో బయటకు వెళ్తాయి. ఈ ఖర్చులన్నీ పోను మిగిలిందే ఆ విమానయాన సంస్థకు వచ్చే నికర లాభం. అన్ని అనుకూలంగా ఉండి సీట్లన్నీ నిండిపోయి ఎలాంటి సాంకేతిక సమస్యలు లేకపోతే ఒక ప్రయాణానికి దాదాపు $2,45,000 లాభం రావచ్చు. కానీ వాస్తవ పరిస్థితులు ఎప్పుడూ ఇలా ఉండవు. ఒక్కోసారి ఖరీదైన సీట్లు ఖాళీగా ఉండటం వల్ల లాభం భారీగా తగ్గుతుంది. అలాగే విమానం బయలుదేరడంలో ఆలస్యం జరిగినా లేదా ఆకస్మికంగా ఏదైనా సాంకేతిక లోపం తలెత్తినా $1,00,000 నష్టం వాటిల్లుతుంది. ఎయిర్బస్ A380 అనేది ఒక సాంకేతిక అద్భుతమైనప్పటికీ దీనిని నిర్వహించడం అనేది కత్తి మీద సాము లాంటిదే. అందుకే చాలా విమానయాన సంస్థలు ఈ భారీ విమానాల కంటే తక్కువ ఇంధనం ఖర్చయ్యే చిన్న విమానాల వైపు మొగ్గు చూపుతున్నాయి. ఈ విమానాన్ని నడపడం అనేది ఒక విలాసవంతమైన హోటల్ నడపడం లాంటిది. ఖర్చులు ఎక్కువగా ఉన్నప్పటికీ అందించే సౌకర్యాల కారణంగా దీనికి ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా ఎమిరేట్స్ వంటి సంస్థలు ఈ విమానాలను భారీగా ఉపయోగిస్తూ ప్రపంచ వ్యాప్తంగా తమ బ్రాండ్ విలువని పెంచుకున్నాయి. ఈ విమానం యొక్క పరిమాణం మరియు దాని లోపల ఉండే సౌకర్యాలు ప్రయాణికులకు ఒక మరుపురాని అనుభూతిగా ఇస్తాయి. అందుకే ఎంత ఖర్చైనా దీనిపై ప్రయాణించడానికి ప్రజలు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఇక్కడ మనం ఒక కీలకమైన సూత్రాన్ని గుర్తు చేసుకోవాలి. విమానం అనేది ఎప్పుడూ గాలిలోనే ఉండాలి. విమానం భూమి మీద ఎంత ఎక్కువసేపు ఉంటే ఆ సంస్థకు అంత నష్టం జరుగుతుంది. పార్కింగ్ రుసుములు, నిర్వహణ ఖర్చులు పెరిగిపోతాయి తప్ప ఆదాయం రాదు. గాలిలో ఎగురుతున్నప్పుడే అది డబ్బును సంపాదిస్తుంది. నేల మీద ఉంటే అది కేవలం ఒక ఖర్చుతో కూడిన ఇనుప ముద్ద మాత్రమే. ఇక ఈ విమానం గురించి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు మనం తెలుసుకోవాలి. దీని రెక్కల వెడల్పు దాదాపు 80 మీటర్లు ఉంటుంది. ఇది ఒక ఫుట్బాల్ మైదానం కంటే కూడా చాలా పెద్దది. ఈ విమానం తయారీలో వాడిన వైర్ల పొడవును గనక కొలిస్తే అది సుమారు 530 కిలోమీటర్లు ఉంటుంది. అంటే హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్లి తిరిగి వచ్చినంత దూరం అన్నమాట.
ఈ విమానం గరిష్టంగా 575 టన్నుల బరువుతో టేకాఫ్ చేసుకోగలదు. అంటే సుమారు 100 ఏనుగుల బరువుకి ఇది సమానం. ఇందులో ఉండే 4 ఇంజిన్స్ ఒక్కొక్కటి భారీ శక్తిని ఉత్పత్తి చేస్తాయి. A380 విమానం లోపల 2 అంతస్తులు ఉండటం దీని ప్రత్యేకత. పైన ఉన్న ఫస్ట్ క్లాస్ ప్రయాణికుల కోసం స్నానపు గదుల సౌకర్యం కూడా కొన్ని విమానాల్లో ఉంటుంది. సుమారు 13,000 కిలోమీటర్ల దూరాన్ని ఇది ఆగకుండా ప్రయాణించగలదు. ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన ప్రయాణాన్ని అందించే ఈ విమానం విమానయాన చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. అయితే అసలు ఈ క్షణంలో ప్రపంచవ్యాప్తంగా విమానాల పరిస్థితి ఏమిటో తెలుసా? మనం ఇక్కడ మాట్లాడుకుంటున్న టైంలోనే ఆకాశంలో ఒక అద్భుతం జరుగుతోంది. ఒక అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏ సమయంలో చూసినా కనీసం 8,000 నుండి 20,000 విమానాలు గాల్లోనే ఉంటాయి. అంటే లక్షలాది మంది ప్రయాణికులు ఇప్పుడు భూమికి వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తూనే ఉన్నారు. ఇక ఒక రోజంతా లెక్కేస్తే సుమారు 1,00,000కు పైగా విమానాలు ఆకాశంలో ఎగురుతూ తమ గమ్యస్థానాలకు చేరుకుంటూ ఉంటాయి. అంటే ప్రతి సెకండ్ కి ఎక్కడో ఒక చోట ఒక విమానం గాల్లోకి ఎగురుతూనే ఉంటుంది, లేదా నేలని తాకుతూనే ఉంటుంది. మరి నేల మీద ఉండే విమానాల సంగతి ఏంటి? ప్రపంచంలో మొత్తం 35,000 నుండి 40,000 వాణిజ్య విమానాలు ఉన్నాయి. ఇందులో అత్యధిక భాగం గాలిలోనే ఉండడానికి ప్రయత్నిస్తాయి. కేవలం 10 నుండి 20% విమానాలు మాత్రమే సాంకేతిక తనిఖీల కోసం లేదా రాత్రి సమయాల్లో విమానాశ్రయాల్లో ల్యాండ్ అయ్యి ఉంటాయి. విమానయాన సంస్థల ప్రధాన సూత్రం ఒక్కటే. అందుకే విమానాన్ని గాలిలోకి పంపడమే వారి ప్రధాన లక్ష్యం. ఆకాశంలో ఎగిరే ఈ భారీ గృహం మానవ మేధస్సుకి ఒక గొప్ప నిదర్శనం. సాంకేతిక మరియు వ్యాపార నిర్వహణను ఎలా సమన్వయం చేయాలో ఈ విమానం యొక్క ఆర్థిక లెక్కలు మనకి స్పష్టంగా వివరిస్తాయి. ఒక పక్క లక్షల డాలర్ల ఆదాయం, మరో పక్క అంతకంటే వేగంగా కరిగిపోయే ఖర్చులు. వీటి మధ్య సమతుల్యత సాధించినప్పుడే ఒక విమానయాన సంస్థ విజయం సాధిస్తుంది. లాభ నష్టాల బేరీజు ఎలా ఉన్నా ఆకాశంలో ఎగిరే A380లో ట్రావెల్ చేయటం ఒక అపురూపమైన అనుభవం. విమానయాన రంగంలో పోటీ కారణంగా ఈ భారీ విమానాల నిర్వహణ కష్టతరంగా మారుతోంది. అయినా వీటికి ఉన్న క్రేజ్ మాత్రం తగ్గటం లేదు. భవిష్యత్తులో ఇంధన పొదుపు చేసే విమానాలు రావచ్చు, కానీ A380 సృష్టించిన ఆ విలాసం, ఆ రాజసం మరే విమానం అందించలేదు అన్నది వాస్తవం. ముఖ్యంగా ప్రపంచం మొత్తం ఒక కుగ్రామంగా మారిపోయిన ఈ రోజుల్లో ఖండాలను దాటించే ఈ విమానాలు ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్నాయి. మనం ఇక్కడ నేల మీద నిలబడి ఆకాశం వైపు చూసినప్పుడు కనిపించే ఒక చిన్న చుక్క లాంటి విమానం వెనుక కోట్లాది రూపాయల వ్యాపారం, వేల మంది శ్రమ, కొన్ని వందల మంది ప్రయాణికుల కలలు దాగి ఉన్నాయి.